హాయ్ ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. దీపావళికి ముందే ఖాతాల్లోకి 7,000 రూపాయలు అంటూ మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. రాబోయే దీపావళి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం రైతాంగానికి ఓ తీపి కబురు అందించింది. అన్నదాతల కుటుంబాల్లో పండుగ వెలుగులు నింపేందుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. ఈసారి ప్రతి రైతు కుటుంబం ఖాతాలో ఏకంగా 7,000 రూపాయలు జమ కానుండడంతో రైతులు ఆనందం వెల్లువెరుస్తుంది. అక్టోబర్ 18నే రైతుల ఖాతాల్లోకి డబ్బులు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్టోబర్ 18వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ ఉన్నందువలన దానికంటే 2 రోజులు ముందే రైతుల చేతికి డబ్బులు అందేలా చూడాల్సిన ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో సాగు పనుల మధ్యలో ఉన్న రైతులకు ఈ ఆర్థిక చేయూత ఊరటనివ్వనుంది. ఈ నెల 10న జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై అధికారికంగా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రం కలిపి డబుల్ ధమాకా ఈసారి. అంటే రైతులకు అందే సాయంలో కేంద్రం అదేవిధంగా రాష్ట్రం ప్రభుత్వాల వాటా రెండూ ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన 21వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇచ్చిన ప్రకారం 5,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 లక్షల రైతులకు ఈ పథకాన్ని అర్హులుగా ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది. ఒకేసారి 2 పథకాల ప్రయోజనాలు అందడంతో రైతులు నిజంగానే పండుగ కానుకగా మారనుంది. ఎన్నికల హామీ దిశగా మరో అడుగు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో అన్నదాత సుఖీభవ పథకం ఒకటి. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పథకం కింద ఏటా 13,500 రూపాయలు అందుతుండగా ఆ మొత్తాన్ని 20,000 రూపాయలకు పెంచుతామని కూటమి సర్కారు వాగ్దానం చేసింది. ఆమెను నెరవేర్చే దిశగానే ఇప్పటికీ ఆగస్టు నెలలో మొదటి విడతను, అదేవిధంగా ఇప్పుడు రెండో విడతను అందజేస్తున్నట్లుగా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ట్రై చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.